మండలన్నా, నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను. ఎట్లా ఉన్నారు మండలన్నా? నేను బాగానే ఉన్నాను అన్న. అది వచ్చి మీరు కాస్త బయటికి వెళ్ళి వస్తారా? నేను మెల్లిగా వస్తానులే. సరే అన్న. డోలీ రా వెళ్దాం. రా. లోపల రా. అజిత్, నువ్వు మెయిన్ డోర్ ని లాక్ చేసి వచ్చావా ఏంటి? అయ్యో డోలీ, నువ్వెందుకు టెన్షన్ అవుతావు? ఇక్కడికంతా ఎవరు రారు అసలు. అజిత్, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. ఎవరో వస్తున్నట్టు నువ్వు అనిపిస్తుంది. భయపడవసరలా. ఈ ప్లేస్ కి మనం ఫస్ట్ టైం రాలేదుగా. అరే ఈషా, ఏంటమ్మా ఇదంతా? నాన్న, ఒకటి ఇది తింటే ఏమవుతుంది? మీరిద్దరూ రెడీగా ఉన్నారా? నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఒక్క నిమిషం ఆగు. వాళ్ళు 12 గంటలకి రమ్మన్నారు. 12 అవుతుంది. అపర్ణ ఎక్కడా? అపర్ణ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి? అక్క, రెడీ అయ్యాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఏంటి? టెన్షన్ అవ్వద్దు. వచ్చేసారనుకుంటా. నేను వెళ్తాను, నువ్వు త్వరగా రా. సరే అక్క. అదిగో అపర్ణ వచ్చేసింది. అందరూ టీలు తాగండి. మేము ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. ఇందులో మీకే ప్రాబ్లం లేదు కదా? అరే, ఇందులో మాకేంటి సమస్య? అరే, ఇప్పుడు రాజు అపర్ణ ఒకసారి మాట్లాడుకొని. వద్దు, అపర్ణ అనుకుంటే మీరేమి టెన్షన్ అవ్వద్దు. మా సైడ్ నుంచి అన్ని ఓకేనే. అవును, మా సైడ్ లో కూడా అంతా ఓకే. అలాగైతే స్వీట్లు తినండి. తప్పకుండా. స్వీట్స్ చాలా బాగున్నాయి. ముహూర్త డేట్ మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. నేను ఖాళీ పంతులతో మాట్లాడి ఆ తర్వాత మీకు అలాగే, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. పద బాబు. అంతా కరెక్ట్గా ఉంటే డిసెంబర్ జనవరిలో పెళ్లి చేసేద్దాం. ఇలా చూడమ్మా, అంతా బాగానే జరుగుతుంది. కంగారు పడకు. అక్క, బావా, నాకు అబ్బాయి నాకు కాస్త కూడా నచ్చలేదు. ఆగండి, నేను తనతో మాట్లాడతా. ముందు తనకి అర్థమయ్యేలా చెప్పు. పెళ్లి వద్దనడానిక ఇంత కష్టపడి ఇవన్నీ చేసింది. ఏమండి, ఇక్కడ చూడండి. అలా అంతా ఏం లేదు, మీరు కోపడకండి. అక్క, మీరే చెప్పండి. ఆ అబ్బాయి ఏమన్నా అందంగా ఉన్నాడా? నాకు ఆ అబ్బాయి నచ్చనే లేదు. నేను ఎలా పెళ్లి చేసుకోగలను? ఇక్కడ చూడు అపర్ణ, వాళ్ళు మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్. అది మాత్రమే కాకుండా వాడు ఒకడే అబ్బాయి. పెళ్లి తర్వాత నువ్వు చాలా సంతోషపడతావు. అక్క, డబ్బేం ముఖ్యం కాదు. అదే ముఖ్యం. డబ్బులే అన్నిటికీ అవసరం. అక్క, మీరేం మాట్లాడుతున్నారు? కూర్చో. ఇక చూడు అపర్ణ, మన ఇద్దరికి అమ్మా నాన్న లేరు. మన ఇద్దరు బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం తీసుకున్నాం. ఆశిష్ మా హస్బెండ్. నిన్ను పెళ్లి చేసి ఇవ్వడానికి మా ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఉంటే కూడా ఆయన నీకోసమే అంతా చేస్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నువ్వు కొంచెం అర్థం చేసుకో. నేను చెప్పాలనుకుంటుంది నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఇంకా బయలుదేరలేదా? ఇంతసేపు ఇంట్లో ఏం చేస్తున్నారు? అజిత్, అజిత్ ఏం చేస్తున్నావు? త్వరగా ఏం చేస్తున్నారు? ఏమైంది అసలు? డోలీ ఎక్కడ? ఏమైంది అసలు? డోలీ, నువ్వు ఏం చేసావు అసలు? అన్న, నేనేం చేయలేదన్నా. ఇదెలా జరుగుంటుంది?
వాడిని నువ్వు గుర్తుపడతావా? లేదు సార్. ఎందుకంటే ఆ వ్యక్తి మాస్క్ వేసుకున్నాడు సార్, అలాగే రెడ్ కలర్ హెల్మెట్ కూడా ధరించాడు సార్. కళ్ళు మాత్రమే సార్ నేను చూసింది. అలాంటప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలను సార్? నేమ్ ప్లేట్ చూసావా? సార్ ఏంటంటే అప్పుడు జరిగిందంతా అవసరంగా జరుగుతుంటో నేను దాన్ని ఏం పట్టించుకోలేదు సార్. కాకపోతే ఆయన ఒక డ్రెస్సులో 2 స్టార్ ఉంటుంది చూసా. సార్ కాండోమ్ ఖాళీ ప్యాకెట్ దొరికింది, ఇంకా ఏమీ దొరకలేదు. ఆ అమ్మాయి ఫోన్ కూడా లేదు సార్ ఇక్కడ. సార్ లేదు సార్, నాకేం తెలియదు సార్. ఇలా చూడు, వెంటనే నిజం చెప్పి తర్వాత నిజం బయటపడిందంటే నేను ఎంత కొడతానంటే నువ్వు చాలా బాధపడతావు. లేదు సార్, ఇది నేను కొనుక్కు రాలేదు. సరే ఒక విషయం చెప్పు, వాడు డోలీని చంపేశాడు, నువ్వు ఎందుకు వాడిని ఆపలేదు? సార్ ఆయన్ని లాక్కొని వెళ్ళిపోయారు సార్, నాకేం చేయాలి తెలియలేదు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. షర్కే, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని పిల్లు కనిపెడతానికి. ఆ అమ్మాయి ఒక ఫ్యామిలీ నెంబర్ ఇవ్వు. ఇస్తాను సార్. సార్ నాకేమో అజిత్ అబద్ధం చెప్తున్నాడు సార్. వాడు ఒక పోలీస్ స్టోరీని చూసి మనల్ని వెధవ చేస్తున్నాడు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది, కానీ మనం విచారణ ప్రారంభిస్తేనే కనిపెట్టగలం. మీరు పనిచేయండి, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర రెడ్ హెల్మెట్ వేసుకున్న పోలీసు వాడు ఎవడన్నా వచ్చాడేమని కనిపెట్టండి. ఓకే సార్. చాలా నిదానంగా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి సమస్య రాకూడదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ పేరు పోతుంది. ఓకే సార్. ఇంకా అజిత్, ఆ మండల్, వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి విచారించాలి. అరే ఈషా, అమ్మ ఎక్కడమ్మా? ఇంకా రాలేదా? ఆవిడొచ్చారు, అమిత్ మామ దగ్గర మాట్లాడుతున్నారు. అమిత్ మామనా? మంజరి నువ్వు ఏమంటున్నావు? అపర్ణ మన ఇంటి అమ్మాయి, దాని పెళ్లి వద్దంటే అందులో మనకేంటి లాభం? మీకే అర్థం కాలేదు నేనేం చెప్తున్నాను. మీ అబ్బాయి అనవసరంగా మా జీవితంలో ఆడుకుంటున్నాడు. రే నీకేం కావాలరా? అపర్ణకి ముందు పెళ్లి జరిగిందని రాజుకి తెలుసుకోవాలంటే నువ్వెందుకు వాడికి చెప్పావు? నువ్వేం చేసేవని నాకు బాగా తెలుసు. నువ్వేం చేసినా సరే ఆ జాగా నీకు దొరకదు. ఏ మంజూరి, ఏంటి నన్నే బెదిరిస్తున్నావు? నేను ల్యాండ్ కోసం ఇదంతా చేస్తున్నానా? నాకు అడ్వైస్ చేయకొచ్చారనా? ఈ కేసు కోర్టులో ఉంది, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని నాకు బాగానే తెలుసు. చెప్పమంటావా? మావ దగ్గర చెప్పమంటావా? చెప్పు. అమిత్, అపర్ణ నువ్వు మంజుని తీసుకొని లోపలికి వెళ్ళు. అనవసరంగా మనం గొడవ పడాలో అర్థం ఏంటి? అక్క గొడవ పడకండి, పద లోపలికి. ఎందుకు ఇప్పుడు వద్దంటున్నావు? వీడేం చేశాడో తెలుసా నీకు? అక్క బావగారు ఏం చేయలేదు. నేనే రాజుకి కాల్ చేసి అంతా చెప్పేశాను. నువ్వు ఫోన్ చేసి చెప్పవా? నీ కుటుంబాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, నన్ను బెదిరిస్తున్నావా? ఏ నువ్వు? అపర్ణ ప్లీజ్, నువ్వు మంజుని లోపలికి తీసుకెళ్ళు. అమిత్ నువ్వు లోపలికి రా, రమ్మంటున్నాను కదా, పదా. ఏ నువ్వేంటి కామెడీ చేస్తున్నావా? అక్క నేనేం కామెడీ చేయలేదు, కానీ మీ దగ్గర అండర్స్టాండింగ్ ఉంది. బావగారు నా కోసం ఖర్చు చేసి పెళ్లి చేయగలరా? చూసావా మీ చెల్లెలు ఏమంటుందో? చూసావా? నేను తన భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి కుటుంబానికి పంపిద్దాం అనుకుంటుంటే నన్నే ఎలా అవమానిస్తుందో బావా, చూడు. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయాలనుకోలేదు, దయచేసి నన్ను అర్థం ఇలా చేసుకోండి. చూడు, నువ్వు నీ చెల్లెలు ఏదైనా చేసుకోండి. ఏమండి ఏమండి అమ్మా డోలీ, అవును సార్, ఇది నా కూతురు డోలీదే. ఇదిగోండి నీళ్ళు తాగండి. అజిత్ డోలీ బాయ్ ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు సార్ మీకు? అజితే మాకు చెప్పాడు, ఇద్దరు కలిసి ఆ బంగ్లాకి వెళ్ళారని చెప్పాడు. లేదు సార్, వాడు అబద్ధం చెబుతున్నాడు. వాడు నంబర్ 1 వేస్ట్ గాడు. వాడే డోలీని ఫాలో చేస్తున్నాడు. సార్ ఆ రోజు ఏం జరిగిందంటే, డోలీ అక్కకి పెళ్ళి అనగానే వాడు పిచ్చి పట్టినట్టున్నాడు. డాలీ నేను నీతో కొంచెం మాట్లాడాలి. అజిత్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నోరు మీరా, నేను నీతో మాట్లాడడానికి రాలే, నీ కూతురుతో మాట్లాడడానికి వచ్చాను నేను. లోపలితో పోయి నువ్వు లోపల పో. ఇక్కడ చూడు అజిత్, మా నాన్నగారిని ఏమంటున్నావు? మీ నాన్న ఇక్కడ నిన్ను పొమ్మను. ముందు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కడి నుండి ధైర్యం వచ్చింది నీకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు తెలుసా? వాడు అబద్ధం చెబుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, రవి ఇంకా విజయ్, వాళ్ళిద్దరు లోఫర్సే. వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేయండి. అజిత్ నా కూతురు డోలీని ఏం చేశాడో తెలుస్తుంది. అజిత్ అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అరిశారు. నేను దాని గురించి అడుగుదాం అనుకుంటే వాళ్ళు అసలు అక్కడ లేనే లేరు.
ఇలా చూడండి, మేమందరం కింగర్స్. అదేంటంటే కిండర్స్ కాదు, కైండర్స్. హాయ్ నానా. ఇదిగోండి మంచినీళ్ళు. అపర్ణ చెప్పినందుకు నువ్వు బాధపడకండి, తను చెప్పింది మంచిదే కదా. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. తనకు నచ్చినట్టు అబ్బాయి లేకపోతే తను ఎలా జీవిస్తుంది చెప్పండి? మీరిద్దరూ చెప్పేది కరెక్టే. ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చెయ్యాలి. సరే నువ్వే చెప్పు, ఆ కళల పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు? ఇక చూడండి, మీరే ఒక మంచి అబ్బాయిని చూడండి. అలా అయితే ఏ ప్రాబ్లము ఉండదు. ఏ లాటరీ ఏదైనా గెలుచుకున్నావా? విన్ చేయలేదండి, ఖచ్చితంగా విన్ చేయబోతాను. ఇదిగోండి మంచినీళ్ళు. సార్, ఈ ఓంకార్ చెప్పింది కరెక్టే. వాళ్ళు ఎప్పుడు డోలిని చెప్పడానికి ట్రై చేశారు. అజిత్ రవి కాల్ చేశాడు. వాళ్ళు కాల్ చేసి 20 minutes తర్వాత ఆ ఫోన్ లొకేషన్ మడ్ ఏరియాలో ఉండింది. వాళ్ళిద్దరిని పట్టుకోండి. ఓకే సార్, మేము వెతుకుతూనే ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకునేస్తాం. గుడ్. ఎవరు మీరు? చాలా చెప్పినట్టు ఇక్కడ ఉన్నారు, ఏం కావాలి? సార్ ఏం చెప్పారంటే పోలీస్ స్టేషన్లో వచ్చి వెయిట్ చేయమని చెప్పారు. కానీ సార్ ఇక్కడ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సరే సరే, ఇక్కడుండు, నేను చెప్తానులే. నిజం చెప్పండి. సరిగ్గా నిల్చోండి. చెప్పేస్తాను సార్, నేను చెప్పేస్తాను. చెప్పు సార్, డోలీ నన్ను వదిలేసి ఇంకో వ్యక్తిని పిలిచేసేసుకుంది సార్. అదంతా చూసిన ఎట్లా ఓపిక పడతాను సార్ నేను అసలు. అందుకని వీళ్ళిద్దరిని పిలిపించి తన్ని చంపేసావా? లేదు సార్, మేము ఎవరిని చంపలేదు సార్. కానీ సార్, మేము ఎవరిని చెప్పలేదు సార్. అసలు డోలీకి మేమేంతో చూపించాలనుకున్నాం సార్. ఆ రోజు మీరు రోడ్డు మీద గొడవ పడ్డ తర్వాత డోలీ నన్ను మీట్ చేస్తాను అవాయిడ్ చేసింది సార్. ఆ తర్వాత నేను డ్రామా చేస్తూ తనకి ఫోన్ చేసి సారీ చెప్పాను సార్. మనం బయటికి వెళ్దామని చెప్పి తను అక్కడ ఉన్న బంగ్లాకి అయితే తీసుకెళ్ళాను సార్. సార్, పోలీసులకి అబద్ధం చెప్తావా? లేదు సార్, నేను నిజమే చెప్పాను సార్. ఏంటి నిజం? సార్ 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 మేము నిజమే చెప్తున్నాం సార్. ఏంటా నిజం? మేము తన్ని కట్టేసి రేప్ చేద్దాం అనుకున్నప్పుడే అప్పుడు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలేదు చెప్పండి. సార్, మేము ముగ్గురు ఇరుక్కుంటామని భయం వేసింది. ఆ తర్వాత నేను రవి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. అజిత్ దగ్గర ఏం చెప్పావంటే మండల్ తిరిగి రాగానే మేమిద్దరు ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళ దగ్గర చెప్పదని. సార్, ఆ పోలీసు వాడు డాలీని చంపుంటాడు సార్. ఆ రెడ్ హెల్మెట్ తప్ప ఇంకెవరినైనా చూసారా ఏంటి? నేమ్ ప్లేట్ ఎవరైనా చూసారా ఏంటి? సార్ సార్ అది మాకు తన పేరు సరిగ్గా తెలియదు సార్. కానీ తను వేసుకున్న యూనిఫామ్ కి 2 స్టార్స్ ఉన్నాయి సార్. సార్, అది మాత్రం కాకుండా అతని దగ్గర బ్లాక్ బ్యాగ్ ఉండింది. చెప్పలేదు. నిజంగా జ్ఞాపకం వెళ్ళలేదు సార్. బ్యాగ్ లో ఏముంది? సార్, ఒక బ్లాక్ బ్యాగ్ ని షోల్డర్లో వేసుకుని వచ్చాడు సార్. ఆ తర్వాత ఏమీ తెలియదు సార్ మాకు. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ ముగ్గురు చంపాలనుకుంటే ఈజీగా చంపేస్తుంటారు కదా సార్. కేసు ఇంతగా లాగాల్సిన అవసరం వాళ్ళకి లేదే. వాళ్ళు ముగ్గురు బయటకు వస్తేనే కానీ నిజం తెలుస్తుంది. షిర్కే వాళ్ళని కస్టడీలో తీసుకోవడానికి పిటిషన్ ఫైల్ చేయండి. ఇంకో విషయం, మర్డర్ జరిగిన రోజు మన వాళ్ళలో ఎవరైనా 2 స్టార్ లొకేషన్ లో ఉన్నారేమో చూడండి. ఓకే సార్. నా మొబైల్ ఎవరిని చుట్టానికి వచ్చారు? సార్, పోలీస్ స్టేషన్లో నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు సార్. అందుకే నేను వాళ్ళ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరా సారు? అతని పేరు నాకు తెలియదు సార్. పేరు తెలియకపోతే ఎలా కలుస్తావు? అతన్ని గుర్తుపట్టగలవా ఏంటి? సార్, అదేంటంటే సార్, అతను మా బంగ్లాకి వచ్చినప్పుడు హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. ఏంటి, బంగ్లాలో ఉన్నా ఎర్ర రంగు హెల్మెటా? అవును సార్, రెడ్ కలర్ హెల్మెటే. బంగ్లాలో ఏం చేయడానికి వచ్చాడు? హలో సార్, వాడిని ఎందుకు కొడుతున్నారు? వాడు చిన్న పిల్లాడే. అది కాకుండా మా ఓనర్కి విషయం తెలిస్తే నా పనే పోతుంది సార్. అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పాలో వెళ్ళి చెప్పండి. స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళండి. హలో, ఆ పోలీసు బైక్ నువ్వు చూసావా? అవును సార్, నేను బయటకు వచ్చినప్పుడు తన బైక్ బయటే ఉంది చూసా. ఎర్ర రంగు బైకా? బండి నెంబర్ గుర్తుందా? అదేంటంటే సార్, MH 02 GD 9985. షర్కే, వైర్లెస్లో అలర్ట్ చేయి ఈ బండి గురించి. పదండి బంగ్లాకి వెళ్దాం.
తలుపు మూసుంది కదా. ఖచ్చితంగా ఆ పోలీసోడు తీసుకెళ్ళి ఉండాలి. సార్ నా దగ్గర ఇంకొక తాళం ఉంది. షిర్కే ఈ హంతకుడికి ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి అంతా బాగా తెలుసు. అది తన ఆయుధంగా యూజ్ చేసుకుంటున్నాడు. వాడి గురించి ఏమైనా వివరాలు లేదు తెలుసా? సార్, వాడి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ కిల్లర్ అయితే ఈ ఏరియాని క్రాస్ చేసే వెళ్ళింటాడు. ఆ బైక్ నెంబర్ పెట్టుకొని ఆర్టీఓ యాప్లో అయితే నేను చెక్ చేశాను సార్. కానీ ఆ బైక్ యొక్క నంబర్ డూప్లికేట్. డూప్లికేటా? ఇక్కడ చూడండి సార్, ఇది కారు యొక్క నంబర్. ఈ హత్యలకి కారణం ఏమై ఉంటుంది? షిర్కే, అజిత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మన కస్టడీలో ఉన్నారు. అలాంటప్పుడు 2 హత్యలు జరిగాయి. అజిత్ తన ఫ్రెండ్స్ ఆ పోలీస్ గురించి నిజమే చెప్తున్నారు సార్. వాడు చంపే విధాన్ని చూస్తుంటే వాడికి పర్సనల్గా ఏదో ఉన్నట్టుంది. ఇది పోలీస్ వాడికి ఈ 2 అమ్మాయిలకి ఎలాంటి సంబంధం ఉంది? సార్ ఇది చూసారంటే ఈ చనిపోయిన అమ్మాయికి డోలీకి కామన్ కనెక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ 2 అమ్మాయిలు కిల్లర్కి తెలిసిన వాళ్ళు అనుకుంటా. సీసీటీవీ ఉందా? లేదు సార్. సార్, రూమ్ లోపల కాండోమ్ ప్యాకెట్ ఉండదు చూసా, కానీ అమ్మాయి యొక్క ఐడి ప్రూఫ్ అలాగే మొబైల్ ఏం లేదు సార్. లేదు సార్, నేనేమీ చేయలేదు. సేమ్ బ్రాండ్ సార్. డోలీ యొక్క క్రైమ్స్లోని ఇదే బ్రాండ్ దొరికింది సార్. షికే, ఓ పని చెయ్యి, చుట్టుపక్కల ఉన్న మెడికల్ వాళ్ళని విచారించండి. అక్కడున్న సీసీటీవీ చెక్ చేయండి. అదేంటంటే ఎర్ర బైక్లో ఎర్ర హెల్మెట్ వేసుకొచ్చిన ఇది కొనడానికి ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. సరే సార్. అవును, ఆ అమ్మాయి ఎవరు? తన నా లవర్ సార్. తన పేరు నేహ. మేము అప్పుడప్పుడు ఈ బంగ్లాకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ ఒక పోలీస్ అతను ఇక్కడికి వచ్చి వాచ్మాన్ని కొట్టి బయటికి పంపించేశాడు. ఆ తర్వాత ఆయన డోర్ క్లోజ్ చేద్దామని వెళ్ళాడు. సార్, డోర్ ఎందుకు వేస్తున్నారు సార్? మరి ఎందుకు లోపలికి వెళ్ళు. నన్ను ఎందుకు లోపలికి వెళ్ళమంటున్నారు? మీ ఐడి కార్డు చూపిండి ఫస్ట్. పోలీసుల దగ్గర ఐడి కార్డు అడుగుతున్నావా? మీరు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. మేము ఏ తప్పు చేయలేదు. అయినా మీరెందుకు హెల్మెట్ వేసుకున్నారు? హెల్మెట్ తీయండి. నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను. ఏదైనా అంతా మాట్లాడుకోండి. ఆ తర్వాత మనిషి నేహాని. నేహ చావుకి నేనే కారణం. నా వల్లే ఇదంతా అయ్యింది. మీ ఇద్దరు వచ్చింది ఇంకెవరికైనా తెలుసా ఏంటి? ఎవరికి తెలియదు ఆ సార్. పోలీస్ అయింది నేమ్ ప్లేట్ చూసావా? నేను నేమ్ ప్లేట్ చూసాను సార్, కానీ అది క్లియర్గా లేదు. కానీ యూనిఫామ్లో 2 సార్లు ఉన్నాయి. అతను ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చాడా? అవును, బ్లాక్ కలరే. బ్యాగ్లో ఏదైనా ఐటమ్స్, ఆ బ్యాగ్లో ఏదైనా పేరు? నేను ఎదురు చూడలేదు సార్. నేహ ఒక హత్య, డోలీ యొక్క హత్య ఒక కొత్త ట్విస్ట్ తెచ్చింది. అజితే డోలీని చంపుంటాడని పోలీసులు అనుమానించారు. నేహ ఒక హత్య తర్వాత నేహ మరియు డోలీని చంపిన వ్యక్తి ఒకే వ్యక్తి అయి ఉంటాడనే అవకాశం ఉందని పోలీసు అనుమానించడం ప్రారంభించారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే హంతకుడు ఒక ప్రిడేటర్ గానో లేదా సెక్స్ విషయంలో దాన్ని కంట్రోల్ చేసుకున్న ఒక వ్యక్తి అయి ఉంటాడు. కానీ ఆ 2 అమ్మాయిలకు జరిగిన ఒక దారుణం వాడు ఎలాంటి కరుణ లేని వాడిగా చూపించింది. ఈ హంతకుడికి ఆ బంగ్లాలో ఉన్న లొకేషన్ అలాగే అక్కడ సీసీటీవీ లేకపోవడం వల్ల ఆ తర్వాత అతని టార్గెట్ మొత్తం ఎలా తెలుసని పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బంగ్లాలో ఉన్న వ్యక్తి ఇన్వాల్వ్ అయితే గానీ ఇదంతా చేయగలరు. అంటే ఆ బంగ్లాని వాచ్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా అక్కడికి వచ్చే కపుల్స్ ని వాచ్ చేసే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. ఈ హత్యలన్నిటికి వెనకాల ఒక పోలీస్ అధికారి ఉన్నారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. లేదా హంతకుని కాపాడటానికి వేరే ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా కూడా మారింది. సార్, మెడికల్ స్టోర్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ వల్ల మేము కనిపెట్టలేకపోయాం సార్. ఆ అమ్మాయిల యొక్క సీడీఆర్ నుంచి కూడా మేము ఏం కనిపెట్టలేకపోయాం సార్. వాళ్ళ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ సార్. ఇది ట్రేస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది సార్. ఇది చూడండి సార్, మడ్ ఏరియాలో వర్క్ చేసే పిఎస్ యొక్క లిస్ట్. ఏదైనా కనిపెట్టారా? లేదు సార్, మేము క్రాస్ వెరిఫై చేయాలి. వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళారు. షిర్కే, మీ ఇన్వెస్టిగేషన్ని కాస్త స్పీడ్ చేయండి. మడి ఏరియాలో ఎన్ని పోలీస్ స్టేషన్ ఉన్నాయో అక్కడ పనిచేసే పిఎస్సీని విచారించండి. తర్వాత ఈ నేహ వాళ్ళ నాన్న ఎప్పుడు ముంబైకి వస్తాడు? సార్, రేపు వచ్చేస్తారు. అక్క నాకు కాఫీ ఇస్తారా? అక్క నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా? అవునమ్మా, ఇషా స్కూల్కి తీసుకెళ్ళడానికి కొన్ని వస్తువులు కావాలి. స్కూల్కి వెళ్ళాలి కదా, అందువల్ల నేను బయలుదేరుతున్నాను. వెళ్ళేసి వస్తాను. మంజరి, మంజరి, హే మంజరి ఎక్కడా? బావా, అక్క ఇషా స్కూల్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి 5 గంటలకా? 2 గంటలకే స్కూల్ మూసేస్తారు. బావా, నాకు దాని గురించి ఏమి తెలీదు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడే వస్తున్నాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. బావా, మీరు టెన్షన్ కాకండి, అక్క పక్కనే ఉండుంటారు. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా, నా భార్య మంజరి ఎక్కడైనా కనబడిందా?
మంజరి వచ్చేసిందా? లేదు బావా, అక్క ఇంకా ఇంటికి రాలేదు. నేను ఈషా స్కూల్లో ఫోన్ చేసి అడిగాను. తను ఈషాని తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు. ఏం చేయాలి? నేను ఇక్కడ అందరినీ అడిగి చూశాను, ఎవరూ చూడలేదట. బావా, అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీ అమ్మాయి నేహ ఇంకా మీ అమ్మాయి డాలీ వీళ్ళిద్దరికి ఒకరు తెలుసా ఏంటి? అయ్యో, ఇక్కడ మొత్తం రక్తంగా ఉంది. ఎవరైనా రండి. ఇక్కడే సార్, ఇక్కడ కొంచెం చూడండి. తన ఫోటో మీ దగ్గర ఉందా? అవును సార్, వీళ్ళే. ఇదిగో చూడండి సార్. ఈ పిల్ల అమ్మాయి, కానీ ఇది వాళ్ళ అమ్మ అనుకుంటా. మీరు ఒక పని చేయండి కరడే, ఏ పోలీస్ స్టేషన్కి ఫోటో వచ్చిందో అక్కడ కోఆర్డినేట్ చేసి వీళ్ళ అడ్రస్ తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. సార్, ఆ లేడీ నిన్న ఇక్కడికి వచ్చారు, కానీ ఈ రోజు ఆమె బయటికి రానందువలన నేను ఆమె రూమ్కి వెళ్ళి చూశాను. అప్పుడు తలుపు తెరిచే ఉంది. నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు బెడ్రూమ్ లో ఈ శవం ఉంది. మీరు ఎక్కడ ఉంటున్నారు? సార్, మేము పక్కనున్న బంగ్లాలో ఉన్నాం. అంటే మా ఆయన అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. ఈ బంగ్లా సెక్యూరిటీ ఎవరు? సార్, ఈ బంగ్లాకి సెక్యూరిటీ ఎవరో నాకు తెలియదు, కానీ తలుపు ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది. సరే గాని ఈ బంగ్లా చుట్టూ రెడ్ కలర్ హెల్మెట్ వేసుకుని లేకపోతే రెడ్ బైక్ వేసుకుని ఒక పోలీసు వాడిని చూసారా మీరు? అవును సార్, కానీ ఆయన పోలీసులో ఉన్నారో లేదో తెలీదు. ఆయన ఎరుపు రంగు హెల్మెట్, ఎరుపు రంగు బైక్ లోనే వచ్చారు. ఆయన బ్రౌన్ షర్ట్ వేసుకున్నారు. బండి ఎలా నడుపుతున్నాడో. మీరు వాడిని ఎప్పుడు చూసారు? సార్, మొన్న సాయంత్రం 7-7:15 మధ్యన చూశాను. సార్, ఇంతకుముందు హత్య జరిగినట్టు దీన్ని కూడా క్రూరంగా చంపాడు సార్. మొబైల్ ఫోన్ కూడా లేదు, కాండా ప్యాకెట్ దొరకలేదు సార్. షిర్కే, అన్ని మడ్డి ఏరియాస్కి రైడ్స్ వెళ్ళండి. ఎవరి దగ్గర రెడ్ హెల్మెట్, రెడ్ కలర్ బైక్ ఉందో వాడి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయండి. మన పోలీస్ టీమ్ని అలర్ట్ చేయండి. కాస్త స్పీడ్గా పనిచేయమని చెప్పి మన నెట్వర్క్కి చెప్పండి. మనం వాళ్ళని పట్టుకుని తీరాలి. ఓకే సార్. నాకేమో పబ్లిక్ని అలర్ట్ చేయడం మంచిది అనుకుంటాను సార్. 20 రోజుల్లో 4 హత్యలు జరిగాయి సార్. మనం మర్డర్ని కనిపెట్టలేకపోయాము. అది ఎవరైనా సరే అది డేంజర్ సార్. సార్, మీరు ఏమంటున్నారు సార్? సార్, మంజరికి ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు సార్. మీరు అలాగే అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు అలాగే అనుకుంటున్నారు. కానీ పోస్ట్ మార్టం ఏం చెప్తుంది అంటే ఆ బంగ్లాలో మంజూరి ఎవరితోనో సెక్స్ పెట్టుకుందని చెప్తుంది. తన లవ్వరే తనని చంపే అవకాశం ఉంది, లేకపోతే తన ఫ్రెండే చంపే అవకాశం ఉంది. అందుకని తన ప్రాణాలను కాపాడుకోవడానికి మంజూరిని ఒంటరిగా మీరు చెప్పేవేవి నాకు అర్థం కాలేదు. ఇలా చూడండి సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. సరే అండి, ఆ లవర్ గురించి మీ ఇద్దరికేం తెలీదు. మంజరి ఎవరితో అయినా గొడవ పడ్డారా ఏంటి, లేకపోతే మంజరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? అవును సార్. సార్, మంజరి వాళ్ళ మామయ్య పేరు అమిత్ సార్. అతనికి మంజరికి ఇప్పుడు ఏ లింకు లేదు, కానీ కొద్ది రోజుల క్రితం వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఎందుకని గొడవ జరిగింది? సార్, ఒక వ్యవసాయం నా పేరు మీద అక్క పేరు మీద ఉంది సార్. ఆ విషయం గురించి అక్క బావులు గొడవ పడుతూ ఉంటారు. మా అక్కని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమిత్ బాబు నుంచి మా అక్క పోలీసు దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది, కానీ అమిత్ బాబు ఏమో అనేవాడు కాదు. ఆ పోలీస్తో ఎందుకు గొడవ పడ్డారు? అమిత్ బాబా పోలీసులకు డబ్బులు ఇస్తూ ఉంటారు ఏం చేయకూడదని చెప్పి. అందుకని పోలీసులు మా మాట అస్సలు వినరు. ఒక రోజు మా అక్క నేను పోలీసులతో ఈ మాట చెప్పా, కానీ పోలీసులు మా మాట అస్సలు వినలేదు. వాళ్ళు ఒక రోజు మా అక్కతో తప్పుగా ప్రవర్తించడం వల్ల కొట్టేసింది. అవును, దీని గురించి మీరిద్దరూ నాకు చెప్పలేదేంటి? అక్క ఈ విషయం మీతో చెప్పకూడదని చెప్పారు. మేము ఈ విషయాన్ని మీతో చెప్తే ఖచ్చితంగా మీరు గొడవ పడతారనుకున్నా. అక్క ఈ విషయం మీతో చెప్పుంటే మీరు ఖచ్చితంగా అడిగేవాళ్ళు కాదు. చెప్పండి. సస్పెండెడ్ పిఎస్ఐ ముఖేష్ కేదారే కదా? అక్కడ రెడ్ కలర్ బైక్ ఉంది, అది నీదేనా?
అవును, ఆ బైక్ నాదే. ఎందుకు అడుగుతున్నారు? దాని గురించి నేను చెప్తానులే. చెప్పండి, ఏం అడగాలి నా దగ్గర? ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఇదిగోండి. ఈ న్యూస్ గురించి మీకేమైనా తెలుసా? ఇది ఎలా సార్ నాకు తెలుస్తుంది? ఆల్రెడీ నేను సస్పెండ్లో ఉన్నాను. మీరు ఏం అడగాలో నన్ను అడగండి, సరేనా? మీరు అడగాల్సిన విషయాలు అడిగి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇది చూడండి. ఈ ఫోటో ఎందుకు నాకు చూపిస్తున్నారు? నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక రెడ్ కలర్ బైక్ పెట్టుకున్నవాడు, వాడి హెల్మెట్ కూడా రెడ్గానే ఉంటుంది. వాడు ఈ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఇంకా వాడు పోలీసు వాడు. అలాగా? ఇక్కడ రెడ్ బైక్ ఉండటం వల్ల ఈ హత్య నేనే చేశానని అనుకుంటున్నారు మీరు, అంతేగా? హెల్మెట్ కూడా ఉంది. ఇటు చూడండి సార్, మీరు చెప్పేది అసలు ఏమీ అర్థం కావట్లా. మీరు నాతో వేరే విషయం మాట్లాడదామని వచ్చారనుకున్నాను, కానీ నన్ను జైలుకి పంపించడానికి వచ్చారని అర్థమవుతుంది. సరిగ్గా చెప్పారు. నీ సస్పెన్షన్ ఫైల్ని నేను చూశాను. మీరు మంజరి వాళ్ళకి సస్పెండ్ అయ్యారు, నిజమా? మీరెందుకు ఎంక్వైరీ చేయనంటున్నారు? ఎంక్వైరీ చేయొద్దని ఆమీర్ మీకు డబ్బులు ఎంత ఇచ్చాడు? అతను నా దగ్గర డబ్బులు ఇచ్చి ఎంక్వైరీ చేయొద్దని చెప్పారు, అందుకే చేయలేదు. ఇంకా మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక నాకేమన్నా ఇవ్వండి. అవును, ఇప్పుడు మీరేమంటున్నారు? నా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది, వైఫ్ కూడా ఇంట్లో లేదు. కొద్దిసేపు మాత్రం మీరు నాతో ఉండండి, మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఈ ప్రాపర్టీ సమస్య నేను తీర్చేస్తాను. నేను మీడియా దగ్గరికి వెళ్ళి అన్ని చెప్తాను. నువ్వేం మాట్లాడావో, ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఇక్కడ అన్ని చెప్తాను. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిలతో అనవసరంగా మాట్లాడుతున్నాడని. పోలీస్ స్టేషన్లో నిన్ను అవమానపరిచారు. వాళ్ళని చంపడానికి నీకు మోటివ్ కూడా ఉంది. ఇంకా మిగతా 2 అమ్మాయిల్ని వాళ్ళని ఎందుకు చంపావు? సరే కానీ మంజరి కూతుర్ని ఎందుకు చంపావు? ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండాలనా? ఇటు చూడండి సార్, మీరు ఏమైనా చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి. ఆ అమ్మాయి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, వైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఇక నాకు ఏ బాధ లేదు. ఇలా చూడు, నువ్వు జైలుకి వెళ్ళి ఉన్నావంటే బాడీ టోటల్గా మారిపోతుంది. గరుడే సార్, మీరు DNA తీసి టెస్ట్కి పంపించండి. ఓకే సార్. ఇటు చూడండి సార్, మా మధ్యన ఆస్తి సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది మాత్రం కాకుండా నేను అసలు ఏమీ చేయలేదు. నేను ఎందుకు మంజూరిని చంపాలి సార్? ప్రాబ్లం కంప్లీట్ చేసే సమయం సార్, కొన్ని రోజుల ముందు మంజూరి లాయరు నాకు కాల్ చేశాడు, ప్రాపర్టీ కేసుని వెనక్కి తీసుకోమని. దాంట్లోంచి 50-50 సెటిల్ చేసి ఇస్తానన్నాడు. ఈ సెటిల్మెంట్ ఆఫర్ని అంజలి ఇస్తానిందా? అవును సార్, తన బదులు వాళ్ళ లాయరే ఫోన్ చేశాడు. కావాలంటే మీరు అతన్ని అడిగి చూడండి. సార్, మంజరి అమిత్కి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ తను సెటిల్మెంట్కి అంగీకరించలేదు. వకీల్ సార్, ఆ ప్లేస్ని ఎవరైనా కొంటారని అడగండి సార్. నేను 50 లక్షలు చెప్తున్నాను, కానీ 40 లక్షలు ఇచ్చినా నాకు ఓకే, కానీ త్వరగా డీల్ అయిపోవాలి. మరైతే అమిత్? నేనేం చేస్తున్నానో అమిత్ అంతగా పట్టించుకోడు సార్. అంతలోపల ఈ జాగాని ఎవరైనా అడిగి ఇది అమ్మేద్దాం సార్, దీని గురించి ఎవరి దగ్గర చెప్పుకుంటా దీన్ని అమ్మేద్దాం సార్. ఈ జాగాని అమ్మిన తర్వాతే అమిత్కి తెలుస్తుంది, అత్తకి తెలుస్తుంది. అంతవరకు అపర్ణ, ఆశీష్ ఎవరి దగ్గర కూడా చెప్పకండి సార్. అంతా నార్మల్ అయిన తర్వాత అందరిదే చెప్దాం సార్. సార్, మంజరి చనిపోవడానికి కొన్ని రోజుల క్రితమే మేమిద్దరం దీని గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం. వకీల్ సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ సెటిల్మెంట్ గురించి అమిత్కి తెలిసే అవకాశం ఉందా? సార్, నా తరపున నేను ఏమీ చెప్పలేదు. ఒకవేళ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండొచ్చు, ఐ డోంట్ నో. సరే వకీల్ గారు, మీరు ఇప్పుడు బయలుదేరండి. షిర్కే, అదేంటంటే మంజూరి భర్త ఆశీష్ దగ్గరను, చెల్లెల దగ్గరను, అపర్ణ దగ్గర ఈ ఆస్తిని అమ్మడం గురించి వాళ్ళ దగ్గర చెప్పకుండా వదిలేసింది. ఒకవేళ వేరే ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. సార్, ఒకవేళ మంజరి తన కొత్త బాయ్ ఫ్రెండ్తో జీవించాలనుకుంటుందేమో, అందుకోసం డబ్బులు అవసరం కూడా కాయిండొచ్చు. వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? లేదు సార్, వాళ్ళ కాల్ రికార్డ్స్లో అయితే ఎటువంటి లవ్ మెసేజెస్, అఫైర్ ఏది లేదు. షిర్కే, మీరు ఒక పని చేయండి. ఈ ముగ్గురు చనిపోయిన రోజున ఆ PSI ముఖేష్ కేదార్ కూడా, ఇంకా మంజరి మావయ్య కొడుకు అమిత్ వాళ్ళ మొబైల్ లొకేషన్ చెక్ చేయండి. వీళ్ళ ముగ్గురు సీరియల్ కిల్లర్ వల్ల చనిపోయే అవకాశం ఉంది. వాడు ఎప్పుడు చంపుతాడు, ఎవరిని చంపుతాడు అనేది కూడా తెలియట్లేదు. ఆ సీరియల్ కిల్లర్ యొక్క ప్లాన్ లో 3వ వ్యక్తిగా చంపబడిందే మంజూరి. హంతకుడు చాలా జాలీగా తిరుగుతున్నాడు. అలాగే పోలీస్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క విచారణ మూలంగా అతన్ని పట్టుకొచ్చని నమ్మకంతో ఉన్నారు. వివరంగా చెప్పాలంటే సస్పెండ్ అయిన పోలీస్ ముఖేష్ కేదార్, అలాగే మంజూరి యొక్క మావయ్య కొడుకైన అమిత్ కూడా ఇన్వాల్వ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ హత్యని సీరియల్ కిల్లర్ చేసి ఉండకపోతే అని అనుకుంటే, మరి ఆ హత్యని వేరెవరు చేసుంటారు?
సార్ కాజల్ నాకు గర్ల్ ఫ్రెండ్. తను నా మంచి ఫ్రెండ్. తన మావయ్యకి ఒక బంగ్లా ఉంది. మేము అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక పోలీస్ ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను రూమ్లో వేసి లాక్ చేసేసాడు. సార్ డోర్ తీయండి. ఆ తర్వాత నేను డోర్ పగలగొట్టి బయటకు వచ్చి చూసేలోపు కాజల్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. కాజల్ని ఏం చేశారో నాకు అసలు తెలియదు సార్. నేను వెంటనే పోలీసులకి కాల్ చేసి కాజల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. సార్ మీ యొక్క సీరియల్ కిల్లర్ కేసు వినిన తర్వాత మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేశాం సార్ మేబీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క తీవ్రమైన ఎంక్వైరీ వల్ల ఆ మర్డర్ ప్లేస్ని చేంజ్ చేసింది. ఇప్పుడు కావాలంటే వాడు చోటు మార్చుండొచ్చు, కానీ ఖచ్చితంగా దొరుకుతాడు మనకి. ఆ మనిషి చాలా ప్రమాదకరమైన వాడు. మీ పోలీసుల్ని జాగ్రత్తగా ఉండని చెప్పండి. ఓకే సార్. ఇలా చూడు కాజల్, మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం, కానీ నువ్వు దానికి మాకు సహాయం చేయాలి. అప్పుడే మేము వాడిని పట్టుకోగలము. రేపు నేను ఖచ్చితంగా చనిపోతాను అనుకుంటాను. నా శవం కూడా రాదనుకుంటాను. ఇలా చూడు కాజల్, నీకు చాలా పెద్ద తప్పు చేశాడు. నీతో కలిపి 4 అమ్మాయిలకి ఇలా చేశాడు. నువ్వు మాకు సహాయం చేసావంటే ఆ పోలీసు వాడిని మేము పట్టుకుంటాం. లేకపోతే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో తెలియట్లేదు. సార్ నేను అతని ముఖం చూడలేదు, ఎందుకంటే వాడు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకున్నాడు. ఒక్కసారి ప్రయత్నించు, ఏదో ఒకటి నీకు గుర్తొస్తుంది కదా. ఇటు చూడండి, ఈ డ్రామాలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ముఖేష్, ఇది మా యొక్క ఆర్డర్ ఏం కాదు. పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఫాలో చేసి తీరాలి. ఒకవేళ మీరు వినకపోతే మంజరి మీద మీ మీద ఎక్కువ ఎవిడెన్స్ ఉంది. నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. కరీం, హెల్మెట్ ఇవ్వండి. మాస్క్ వేయాలా లేకపోతే జైలుకి వెళ్ళాలా మీరే డిసైడ్ చేసుకోండి. ఇలా చూడు కాజల్, నువ్వు దేనికి భయపడద్దు. వచ్చింది ఎవరనేది మాకు చెప్పు. సరే ఇతనే సార్, ఇతనే. కాజల్, ఈ 4లో ఎవరు కాజల్? సార్ నేను అతని ముఖం సరిగ్గా చూడలేదు సార్, ఎందుకంటే అతని హెల్మెట్ వేసుకున్నాడు. వాడి దగ్గర మీరు ఏదో చూస్తుండాలి, కాస్త ఆలోచించి చెప్పండి. సార్ అదేంటంటే సార్ అతను ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ లో నుంచి బాక్స్ తీశాడు. యూపీఎస్ ఎలక్ట్రికల్స్ అని రాసుంది. యూపీఎస్ ఎలక్ట్రికల్సా? యూపీఎస్ ఎలక్ట్రికల్సా? సార్ ఈ యూపీఎస్ ఎలక్ట్రికల్స్ ముంబై కమర్షియల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది సార్. గుడ్ జాబ్ కాజల్. అజిత్ డోలీని చంపుంటాడని పోలీసులు అనుమానించారు. నేహా ఒక హత్య తర్వాత నేహా మరియు డోలీని చంపిన వ్యక్తి ఒకే వ్యక్తి అయి ఉంటాడనే అవకాశం ఉందని పోలీసు అనుమానించడం ప్రారంభించారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే హంతకుడు ఒక ప్రిడేటర్ గానో లేదా సెక్స్ విషయంలో తన్ని కంట్రోల్ చేసుకున్న ఒక వ్యక్తి అయి ఉంటాడు. కానీ ఆ 2 అమ్మాయిలకు జరిగిన ఒక దారుణం వాడు ఎలాంటి కరుణ లేని వాడిగా చూపించింది. ఈ హంతకుడికి ఆ బంగ్లాలో ఉన్న లొకేషన్ అలాగే అక్కడ సీసీటీవీ లేకపోవడం వల్ల ఆ తర్వాత అతని టార్గెట్ మొత్తం ఎలా తెలుసని పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదిగో వీడేవాడు. సార్ ఇది ఒక యాక్సిడెంట్ కేసు. మా ఎంప్లాయీ ఫామ్లో ఉన్న ఒక సైట్కి వెళ్ళాడు సార్. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యాక అతను జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకని మీ వైఫ్ని చంపాలనుకున్నారు? మీ మనసులో ఏముంది చెప్పండి. తన చంపడానికి నాకు మనసొప్పలేదు, కానీ మరో మార్గం లేకే తన్ని చంపేశాను. ఆస్తి కోసం చంపారా? ప్రేమ కోసం సార్. ఏంటి దారుణం ఇది. నువ్వు మీ అక్క భర్తనే లవ్ చేసావు, అదేంటంటే మీ మావయ్యనే లవ్ చేసావా? సార్ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకు అవసరమైనప్పుడల్లా ఆశీస్ నాకు డబ్బులు ఇచ్చేవాడు, నన్ను బాగా చూసుకునేవాడు. ఇతను నన్ను బాగా చూసుకునేవాడు, అందుకని ఇతన్ని నేను దూరం పెట్టలేకపోయాను. ఒకవేళ ఇవన్నీ లవ్ చేస్తున్నారంటే మంజూరుని డైవర్స్ చేయొచ్చుగా. దానికి బదులుగా తన్ని చంపాల్సిన అవసరం ఏముంది చెప్పండి. సార్ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ మా కుటుంబం ఆస్తి మా అక్క పేరు మీద ఉంది.
అంతేకాకుండా ఆశీస్ విడాకుల తర్వాత డబ్బు ఇవ్వబడుతుందని అనుకున్నాము. అంజలి గురించి నాకు అర్థమైంది. ఆవిడ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని ఎందుకు చంపారు మీరు? వాళ్ళిద్దరు శత్రువులు కాదు కదా, వాళ్ళని ఎందుకు చంపారు? వాళ్ళిద్దరినీ నేను మధ్య ఏరియాలో చూశాను సార్. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. నేను తనతో ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాను. ఆ తర్వాత నేను ఒక మంచి ప్లాన్ ఆలోచించాను. ఇంకా మడిలో ఉన్న బంగ్లా, ఆ బంగ్లాలో సీసీటీవీ లేదు. ఆ విషయం నీకులా తెలుసు? సార్, మర్డర్ కోసం అన్ని బంగ్లాలకి నేను యూపీఎస్ని బాగు చేయడం కోసం వెళ్తూ ఉండేవాడిని. మంజరిని బంగ్లాకి ఎలా రప్పించారు మీరు? అబద్ధం చెప్పేశారు. అరే అక్కడ మీరేం చేస్తున్నారు? మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా మనం. ఇది ఒక సర్ప్రైజ్ అమ్మా. నువ్వు వచ్చేటప్పుడు ఇషాని తీసుకురా. తనకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. మాట్లాడడానికి కోసం ఇక్కడికి రమ్మన్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. మన బెడ్రూమ్ నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. సరే నేను ఇంటికి వెళ్తున్నాను. తర్వాత ఈషా అపర్ణ బయట వెయిట్ చేస్తుంటారు. ఇలా చూడు, ఈషా నీ సొంత రక్తం కదా, అంత చిన్న పిల్లని కూడా చంపేశావా? సార్, నేను ఆశీష్ జీవితం బాగా జీవించాలనుకున్నాను సార్. ఇషా బతుకుంటే మా జీవితానికి తను అడ్డుపడుతుందని అనుకున్నాను సార్. నిజంగా మీరిద్దరూ చాలా దారుణమైన వాళ్ళు, చాలా దారుణమైన వాళ్ళు. నువ్వెందుకు పోలీస్ వేషం వేసుకుని మమ్మల్ని ఎందుకు అవమానపరిచావు? సార్, ముఖేష్ కేతారు మా అక్క ముందే గొడవలు పడ్డారు. అప్పుడు మేము ఒక ప్లాన్ చేసాం. ఏంటంటే ఆ హత్యలో ముఖేష్ నిందితుడిగా ఉండాలని అనుకున్నాం. ఆ రోజు మీరు అడిగినప్పుడు ముఖేష్ కేదార్ మీద కేసుని డైవర్ట్ చేయడానికే మేము ఇదంతా చేసాం సార్. నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళు, నువ్వు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళు, లేకపోతే కులు మనాలికి వెళ్ళు. ఆశీష్ మరియు అపర్ణ మధ్య బంధం తప్పైన బంధం. ఒకవేళ వాళ్ళు అనుకునుంటే వాళ్ళు డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండుండొచ్చు. వాళ్ళ యొక్క పెళ్లిని లీగల్ గా చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ విధంగా చేయకుండా సెకండ్ ఆప్షన్ కింద వేరే ఒక ప్లాన్ ని వేసి 4 ప్రాణాలని లేకుండా చేశారు. వాళ్ళకు ఒక శిక్ష దేవుడే విధించాలి. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని తిరిగి కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, భద్రంగా ఉండండి, క్షేమంగా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.